మహోన్నతుడైన దేవుని ఘన నామానికి స్తోత్రములు స్తుతులు కలిగిన గాక. మనం అందరం కలిసి అపోస్తలుడైన పేతురు గారు రచించిన 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయం దాని 9వ వచనము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి తగిన సమర్పణతో మనం ఆయన సన్నిధిలో ఎదురు చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతున్నటువంటి ఈ వాక్యంలో దేవుడు తన రాకడను గూర్చి ఆలస్యం చేయకుండా అందరూ మారు మనసు పొందాలి అనే ఉద్దేశంతో ఆయన తన వాగ్దానమును గూర్చి ఆయన కనిపెట్టుచున్నాడు అనేటువంటిది మనం పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. మన దేవుని అద్భుతమైన వాగ్దానములు, మార్పు లేని వాగ్దానములు, ఆశ్చర్యకరమైన వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం దాని 56వ వచనంలో మనం ఈ విధంగా చూస్తున్నాం. 8వ అధ్యాయం 56వ వచనం, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకొనినట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. ఇక్కడ దేవుని వాగ్దానములను గూర్చి ఈ గ్రంథంలో చాలా చక్కగా చెప్తున్నారు. ఇది సొలొమోను చేసిన ప్రార్థనగా మనం దాన్ని గమనిస్తున్నాం. దేవుడు తన వాగ్దానములు అంతటి అందు ఆయన నమ్మకమైన వాడు. ఆయన దానిని ఎన్నడూ తీసివేయలేదు. తన వాగ్దానములు ఆశ్చర్యకరమైనటువంటిది. తన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానములన్నీ కూడా శ్రేష్టమైనటువంటిది. మనం దేవుని అడుగుజాడలో నడవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనల్ని దేవుడు పిలిచాడు. ఆయన మాటల యందు నమ్మకంగా నిలిచి ఉండు ప్రతి ఒక్కరిని దేవుడు తన కృప ద్వారా ఆశీర్వదిస్తాడని, వారి కొరకు తాను చేసిన వాగ్దానంలో ఒకటి కూడా తప్పిపోకుండా అన్నిటినీ వారి జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అని పరిశుద్ధ వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 21వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానములు చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అని రోమాపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన వాగ్దానములు అన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు. ఈ మాటలు మనం విశ్వసించాలి. సందేహపడకుండా దేవుడు తన కార్యం చేస్తాడు అని విశ్వసించు తన బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. అద్భుతమైన కార్యములు మనకు అనుగ్రహించి మనం నడిపించుచున్నాడు గనక దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం దాని 20వ వచనం మనం చదువుతున్నప్పుడు, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగా ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానములు అవునన్నట్లుగా ఉన్నది. అవి ఏవి కూడా తీసివేయబడలేదు. ఆయన తన వాగ్దానముల కొరకు ఎంతో జాగ్రత్త కలిగి నిలబడ్డాడు. వాటన్నింటినీ నెరవేర్చాడు. దేవునిలో ఉన్న ఈ ఉత్తమమైన గుణం మనం కూడా కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. దేవుని వాగ్దానములు
ఒక్కటి కూడా నిరర్ధకం కాదు అని గ్రహించి దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరత ఉంది. అది మాత్రమే కాదు, మనం కూడా మన జీవితంలో నమ్మదగిన వారిగా, మాట ఇచ్చి తప్పని వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మన జీవితం దేవునికి ప్రియమైనదిగా సమర్పించి దేవుడిచ్చిన వాగ్దానములు ఆయన నెరవేర్చునని రూఢిగా నమ్ముచు మనము కూడా ఆయనకు తగినటువంటి వారిగా ఉండినట్లు మన శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలని పవిత్రులుగా మనం చేసుకోవాలి అంటున్నాడు. దేవా, నన్ను పవిత్రంగా చేయి, నన్ను పవిత్రంగా చేయి అని కొన్నిసార్లు మనం అడుగుతాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారు? 1వ వచనం చివరి భాగంలో, మనలని పవిత్రులుగా చేసుకొందుము, దేవునికి స్తోత్రం. అంటే వీ హ్యావ్ టు డూ ఇట్. మనల్ని శాంక్టిఫై చేయడం, మనలని హోలీ లైఫ్లోకి నడిపించడం, ఈ బాధ్యత మనం తీసుకోవాలి. ఎవరో మనలో పరిశుద్ధత పూసేది కాదు, పరిశుద్ధత మనకు అందించేది కాదు, పరిశుద్ధత మనం ప్రాక్టీస్ చేసేది. మన ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టమైనటువంటిదిగా మనం సమర్పించాల్సిన అవసరత ఉంది. పాపమునకు దూరముగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం. మనం నడుచుకుంటూ పోవచ్చిన దారిలో బురద ఉంది, మనం హ్యాపీగా బురదలు తొక్కుకుంటూ మనం పోతామా? పక్క నుంచి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తామా? చెప్పండి. మనం పక్క నుంచే వెళ్తాం. అంటే అది మన జాగ్రత్త. ఎందుకని? నేను వేసుకున్న ఈ బట్టలు ఖరాబ్ అవుతుంది, నా షూ ఖరాబ్ అవుతుంది, నేను ఇప్పుడు ఆ బురదలో తొక్కితే నా అడుగులన్నీ కూడా బురదమయం అవుతుంది. గనక ఒక డీవియేషన్, ఆ బురదను దాటి వెళ్ళడానికి ఉన్న ఒక ప్రయత్నం మనం చేస్తాం. మన ఆత్మీయ జీవితం కూడా ఇటువంటి జాగ్రత్త కలిగినదై ఉండాలి. మనము కనబడిన బురదలో అన్నీ తొక్కుకుంటూ పోతే మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మనుషులు ఏమంటారు? బురద మాస్టర్ వచ్చిండు అంటాడు కదా. కాబట్టి మనం బురద నుంచి దూరం పోవడానికి మనం స్వయం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ వచనం చాలా అద్భుతంగా తెలియపరుస్తున్నారు. మనము మనలని శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. మనమే మనల్ని పవిత్రులుగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే దుష్టుడు నా ముందు ఉన్నప్పుడు నా నోరు నేను కంట్రోల్ చేస్తా. దేవునికి ఇష్టం లేని మనుషుల మధ్యలో నేను కూర్చున్నప్పుడు నేను స్తోత్రం హల్లెలూయా అని మనం చెప్తే వాళ్ళు అపహాస్యం చేస్తారు కదా. అక్కడ మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. దేవుని మహిమపరచవలసిన స్థలంలో దేవుని మహిమపరచాలి. వారు పందుల ముందు ముత్యాలు వేసినట్లు వాటి విలువ తెలియని దగ్గర మనం ఆ మాటలు పలకడంలో అర్థం లేదు. సామాజికంగా మనం మాన్యత కలిగిన జీవితాన్ని కొనసాగించాలి. భక్తి మన హృదయంలో ఉండాలి. వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితం ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడడానికి అది కారణమవుతుంది. మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉండడానికి తగినట్లు మన జీవితాన్ని దేవునికి మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. 2వ పేతురు గ్రంథం దాని 1వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుదామండి. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. దేవుడు మనకు పరిశుద్ధత ఎందుకు ఇచ్చారు? ఈ దుష్టత్వము నుండి తప్పించుకోవడానికే. బురద కనబడుతుంది, హ్యాపీగా నవ్వుకుంటూ పోయి బురదలో తొక్కేది ఎవరు? పందులు కదా. పందులను మీరు డండ్లప్ బెడ్ మీద కూర్చోబెడితే, పడుకోబెడితే అది ఉండదు. అది బయటికి వచ్చి దానికి చాలా అనీసీగా ఉంటుంది.
ఎక్కడైతే కాలువలు కనబడితే, ఎక్కడైతే బురద కనబడితే అది అందులో పోయి ఆనందిస్తారు. మనం చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకొని లేక చీర ధరించుకొని మనం వచ్చి మనం నడుస్తున్న దారిలో బురద కనబడితే మనం అందులోకి పోవడానికి మనం ఇష్టపడము. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అనుగ్రహించిన దేవ స్వభావం, ఆ దైవికమైన భక్తి, వాటికి పాలివారిగా ఉండడానికి మనం జాగ్రత్త కలిగి నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి ఇష్టలుగా నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం నెరవేర్చవలసినటువంటి అవసరత ఉంది. ఆయన మనకు అనుగ్రహించిన తన కృపలన్నిటిని గూర్చి మన దేవునికి స్తోత్రం చెల్లించడానికి బద్దులమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం దాని యొక్క 25వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు స్వయంగా మనకిచ్చిన వాగ్దానం ఏంటి? తన్ను ఎందరు అంగీకరిస్తురో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ దేవుని బిడ్డలు అగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహింపబడిన స్వాస్థ్యం లేక వాగ్దానం నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు స్వయంగా మనకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. మనం నిత్యజీవము గలవారమై ఉంటే ఈ లోకంలో మన జీవితం అయిపోవడం లేదు. ఇది లాజరు చనిపోయిన సమయంలో బథానియా గ్రామంలో దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు, మార్తతో చెప్పాడు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేస్తాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మరణించడు అని ప్రభు చెప్పాడు. గనుక ఆయన మనకిచ్చిన నిత్య జీవం అనేది అది శాశ్వత కాలం మనము నివసించడానికి దేవుడు అనుగ్రహించినటువంటిది అని మనకు తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో మనకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటి మధ్యలో మీరు విడవబడిన వారు కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయుడు అనే సత్యాన్ని మీరు అంగీకరించాలి. మీరు దేవునితో కూడా నడవడానికి మీరు తీర్మానం తీసుకుంటున్నప్పుడు మీ జీవిత యాత్రలో మీకు ఆయన సహాయమును, కృపను, దీవెనలను అనుగ్రహిస్తాడు. మీ అందరినీ ఆయన ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఇక్కడ కీర్తనల గ్రంథంలోనికి మనం వస్తే 30వ కీర్తన దాని 5వ వచనంలో ఇటువంటి ఒక మాట మనం చూస్తున్నాం. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, ఆయన కోపము నిమిష మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, మనతో కూడా ఉంటాడు. మనకు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, వేదనలు రావచ్చు, అవమానములు రావచ్చు, దూషణలు రావచ్చు. కానీ అవన్నీ ఫైనల్ కాదు, అవన్నీ మాయమైపోయేది. రాత్రి అంతా దుఃఖం ఉండదు. కొంతమందికి రాత్రి చాలా కలవరం, రాత్రి చాలా జ్వరం, రాత్రి చాలా అస్వస్థతలు, దగ్గు, అన్నీ రాత్రిలో వస్తుంది. పొద్దున లేవగానే వారు మళ్ళీ కామన్గా నార్మల్గా కనబడతారు కదా. ఇది సహజంగా మనకు కనిపిస్తుంది. మన అందరి జీవితంలో ఒక రాత్రి ఉంది, అందరి జీవితంలో ఒక ఉదయం ఉంది. ఈ రాత్రి మనకు చాలా భయానంగా అనిపిస్తుంది, మనకు చాలా కలవరంగా అనిపిస్తుంది, మనం ఒంటరిగా ఉన్నామేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఉదయం వచ్చినప్పుడు అందరూ కనిపిస్తూ ఉన్నారు, సూర్యుని వెలుగు మనకు తగులుతూ ఉంది, మనం చాలా హ్యాపీగా ఉంటాం. సాయంకాలం అయితే కొందరికి చాలా దుఃఖం, నిరాశ ఇవన్నీ వారి జీవితంలో కలుగుతాయి.
గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, అద్భుతం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నీ జీవితంలో శ్రేష్టమైన కార్యములను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన దాని 19వ వచనం చదివితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. దేవునికి స్తోత్రం. దేవుడు సమస్త కష్టాల నుండి మనల్ని విడిపించువాడు, మనకు సహాయం చేయువాడు, మనల్ని ఆదరించువాడు, మన జీవితంలో అద్భుతం చేయువాడు, మనకు ఎదురవుతున్న ప్రతి శోధన నుండి మనల్ని విడిపించువాడు, మన అద్భుతకరమైన ఒక జీవితాన్ని మనకు దయచేసి మనల్ని నడిపించువాడు. కాబట్టి నిరాశపడకూడదు, కలత చెందకూడదు. జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని పరీక్షలు వచ్చినా ఇవి తాత్కాలికం అని చెప్పుకుంటూ ధైర్యంగా ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మన జీవితంలో సమస్త కార్యములను మనకు అనుకూలపరుస్తాడు. అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. 50వ కీర్తనలోనికి మనం వద్దామండి. దాని 15వ వచనాన్ని మనం ఈసారి చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఎప్పుడైతే కష్టకాలం వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆపత్కాలం వచ్చినప్పుడు మనం మొరపెట్టిన ఎడల దేవుడు మనకు విడుదల ఇస్తాడు. దేవుడు మన జీవితంలో సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. మన అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు దయచేస్తాడు. ఆయన గొప్పవాడు, అద్భుతకరుడు. మన జీవితంలో మనం అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు అద్భుతంగా మనల్ని నడిపించడానికి నమ్మదగిన వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆసక్తిగా ప్రభువును సేవించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా కీర్తనల గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 94వ కీర్తన దాని 12వ వచనాన్ని మనం చదువుదామండి. 94వ కీర్తన దాని 12వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. దేవుడు ప్రతి ఒక్కరిని తన కృప ద్వారా ఆదరించువాడు, ఆశీర్వదించువాడు, వారికి సహాయం చేయవాడు. వారి కష్ట దినములను దేవుడు తొలగిస్తాడు, వారిని దేవుడు శిక్షిస్తాడు, వారిని దేవుడు తన ధర్మశాస్త్రమును బట్టి వారిని బోధించి నడిపిస్తాడు. దేవుడు మనల్ని ప్రతిదినం తన అడుగు జాడలో నడవడానికి మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తున్నాడు గనుక దేవుని చిత్తమంతయు భూమి మీద నెరవేర్చడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని వదిలిపెట్టడు. సదాకాలం మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. చూడండి 138వ కీర్తన 7వ వచనంలో, నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదువు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. భక్తుడు తన విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నాడు. దేవుడు నన్ను ఏనాడు ఎడబాయడు, ఏనాడు నన్ను విడువడు, నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు, నా జీవితంలో అద్భుతం చేస్తాడు అని ఇక్కడ కీర్తనకారుడు దేవుని గూర్చి ఆయన తెలియపరుస్తూ తన విశ్వాసాన్ని అక్కడ వెల్లడిపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జాలలు నిన్ను కాల్చవు. దేవుడు అంటున్నాడు, నీవు జలములలో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఎంత అద్భుతమైన వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిచ్చారు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరు, ఈ ఆపదలు నన్ను తీసుకొని పోతుందని నువ్వు అనుకోకూడదు. ఆపదలలో నిన్ను విడిపించడానికే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఆదుకొనదగిన, నమ్ముకొనదగిన, సమీపమైన సహాయిగా ఉంటాడు గనక ఆయనను గూర్చి విశ్వాసము
కలిగి ధైర్యం కలిగి ఆయన కృపలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానములు ఒక్కటి కూడా నిరర్ధకం కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, అద్భుతమైన ఒక వచనాన్ని రోమాపత్రికలో మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 28వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. దేవుడు సమస్తమును తన యందు విశ్వాసం ఉంచుచున్న తన బిడ్డలకు మేలు కొరకు ఆయన సమకూడి జరిగినట్లు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. 8వ అధ్యాయం దాని 28వ వచనాన్ని మనం చదువుదామండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ దేవుడు ఏ కార్యం చేసినా మేలు కొరకే చేస్తాడు అని మనం విశ్వసించాలి. చాలాసార్లు ఎందుకు మేలు, ఈ కీడు చేసి మేలు చేయడం ఎందుకు, ఈ కష్టం ఇచ్చి మేలు చేయడం ఎందుకు, నాకు మాత్రం ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ అని కొందరు అడుగుతూ ఉంటారు. దేవుడు ఎవరికి సామర్థ్యం ఉందో వారికే అనుమతిస్తారు. సామర్థ్యం లేని వానికి దేవుడు ఆ కార్యం అప్పగించడు. నీకు స్తోమత ఉంటే నీ మీద బరువు ఉంచుతాడు. నీవు స్తోమత లేని వాడైతే నిన్ను వదిలేస్తాడు. నీవు స్తోమత కలిగిన వాడైతే నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. కొందరికి ఉత్తరవాదిత్వాలు మనకి ఇస్తాం. ఈ పని మీరు చేయాలి అని చెప్పినప్పుడు వారికి ఏం పని లేదా? వారికి పనులు ఉన్నాయి. కానీ మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈ పని వారే చేయగలుగుతారు. సో దేవుడు ఏదైనా ఒక కార్యం మనకు చెప్పుచున్నప్పుడు ఆయనకు మనపై ఉన్న కాన్ఫిడెన్స్తోనే ఆయన ఆ కార్యం చేస్తున్నాడు. కాబట్టి నాకు ఈ బాధ్యత అప్పగించాడు, నాకు ఈ కర్తవ్యం ఇచ్చాడు, నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు అని తెలుసుకుంటున్నటువంటి వారు అధైర్యపడిపోవద్దు, వెనకకు పోవద్దు. దేవుడు సమస్తమును నాకు అనుకూలపరుస్తున్నాడు అని గ్రహించి ఆసక్తిగా ప్రభు కోసం నిలబడడానికి ప్రయత్నం చేయాలి. అన్ని విషయాల్లో దేవుడు తన సన్నిధి, దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చేయుచున్న కార్యాలన్నీ కూడా శ్రేష్టమైనటువంటిది. కనుక ఒక విశ్వాసీ జీవితంలో జరుగుతున్నవన్నీ మేలు కోసమే అని మనం విశ్వసించాలి. కీడు జరిగినా నిరాశపడద్దు, దాని వెనకాల ఒక మేలు దాగి ఉన్నది అని గ్రహించి కృతజ్ఞత తెలియపరచడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, దానియేలును సింహపు గుహలోకి వేస్తున్నారు. అటువంటి సమయంలో అందరూ అనుకున్నారు దానియేలు స్టోరీ అయిపోయింది. కానీ దానియేలు సింహపు గుహలో నుంచి బయటికి వచ్చి బబులోను సామ్రాజ్యపు సెకండ్ కింగ్, రాజు తర్వాత దానియేలు. అప్పుడు దానియేలు తన సహోదరుల పేర్లు కూడా చెప్పారు. షడ్రక్, మేషక్, అబేదునగోలు 3వ స్థానంలోనికి వచ్చారు. దేశంలో 2వ స్థానం అనేది మన దేశంలో అయితే ప్రెసిడెంట్, దెన్ ప్రైమ్ మినిస్టర్ కదా. అలాగైతే దానియేలు బబులోను సామ్రాజ్యానికి ఏమైండు? ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఆయన సహోదరులందరూ కూడా రీజనల్ లీడర్స్గా ఏర్పాటు చేయబడ్డారు. చూడండి, ఆ దేశంలో బానిసులు వారు, స్లేవ్స్. కానీ వారందరూ ఇప్పుడు ఏమయ్యారు? రూలర్స్ అయ్యారు. బాంచన్ కాలు మొక్కత అని చెప్పవలసిన వారిని దేవుడు రూలర్స్గా చేశారు. నీ జీవితంలో ఔన్నత్యం ఇవ్వడం దేవుని చిత్తమే, కానీ నీకు వినయం, విధేయత ఖచ్చితంగా ఉండాలి. ఐఎమ్ సంథింగ్ అనేటువంటి ఒక భావం నువ్వు చూపిస్తే దేవుడు సైలెంట్ అయిపోతాడు. దేవా, నేను నీ పనికి అర్హుడని కాను, నేను నీ సన్నిధిలో విధేయత కలిగి ఉన్నాను, ఏ కార్యం అప్పగించినా నేను చేస్తాను ప్రభువా అని నమ్మకంగా చెప్తున్న వ్యక్తిని దేవుని సన్నిధిలో చూపిన నమ్మకత్వానికి బయట లోకములో రూలర్గా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభు కార్యం మన జీవితంలో నెరవేరడానికి తగినటువంటి సమర్పణ మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. నీ కాపుదల, నీ కృప, మీ దీవెనలు మాకు దయచేసినందుకు స్తోత్రం. మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, అద్భుతమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి, సమాధానం సమృద్ధిగా మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీకు ఇష్టలుగా ఉండడానికి తగినట్లు మమ్మల్ని కరుణించి, ఆదరించి, దీవించి నువ్వు మహిమ పొందమని, సమస్త ఆశీర్వాదములు మా జీవితంలో జరిగించి నీ సమాధానంతో మమ్మల్ని నింపమని
కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, ఈ రాత్రి కూడి వచ్చిన వారందరినీ దీవించమని, దూర ప్రాంతంలో ఉండి వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని తండ్రి, నీ రాకడ కొరకు మమ్మల్ని శుద్ధపరచమని, నువ్వు ఆలస్యం చేసినందుకు వందనాలు తండ్రి. మేము కూడా రక్షింపబడడానికి అది కారణమైంది. ఇంకను మా ప్రియులు కొందరు ఉన్నారు, ఇంకను మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వారికి కూడా ఈ రక్షణ భాగ్యం కలుగచేయి ప్రభువా. కృప ద్వారా మమ్మల్ని కరుణించి నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.